గదిలోకి పదరా, కట్టు కడతాను. బాబుగారు తీసుకోండి. ఈ మధ్యలో తాగు. పదరా రూమ్కి. నువ్వు పదమ్మా. బేబీ, ఇది ఫ్రెండ్షిప్ అంటావా? కాదని చెప్తే నువ్వు ఒప్పుకుంటావా? అర్థమైందా? బాగా. డబ్బు కోసమే ఇది వాడికి వలవేసుంటుందా? జమీందార్ అన్నావుగా. అది జమీందారో వంట మనిషో నాకే ఇంకా క్లారిటీ రాలేదు. సరే, ఆ ఫ్రెండ్స్ ఏం మాట్లాడుకుంటున్నారో విని మనమే క్లారిటీకి వద్దాం. పద. పద. కూర్చోసిద్దాం. ఇటువంటి అంకల్, నేను మందు రాసి కట్టి కడతాను. నేను డాక్టర్కి ఫోన్ చేస్తానమ్మా. ఎందుకు నాన్నా? నీకు తెలీదు, నువ్వు ఊరుకోరా. లోపల బోన్కేమైనా అయిందేమో, డాక్టర్ చూస్తాడు కదా. నానా రేయ్, నేను ఫోన్ చేస్తాను, నువ్వు ఇంకేం మాట్లాడుకు. అమ్మా, అందులోనే నొప్పికి మాత్రలున్నాయి. నేను వెళ్ళి వేడివేడిగా కాఫీ తీసుకొస్తాను. బాబు వేసుకుంటారు. మీరీలోపు కట్టుకడుతూ ఉండండి. నేనొస్తాను. నొప్పిగా ఉండదా సిద్ధు? అబద్ధం చెప్పకు, నాకు తెలుసు. అయితే నిజం చెప్పనా? ఏంటి? నీ స్పర్శ తగలకముందు వరకు నొప్పిగానే ఉంది, ఇప్పుడు హాయిగా ఉంది. ఉంటది. నిజం. మళ్ళీ పడిపోయి ఇంకో దెబ్బ తగిలించుకోవాలనిపిస్తుంది. తంతా. నేనంటే నీకు ఇష్టమే కదా? ఇప్పుడు మాటలు అవసరమా? చూశానులే, నీ కంగారు, నీ కన్నీళ్లు అర్థమయ్యాయి. నీకు అర్థమైందేమీ కాదు. ఏం గంగోత్రి, ఇప్పుడైనా చెప్పొచ్చు కదా. కాస్త మాట్లాడకుండా ఉంటావా? కట్టు కడుతున్నాను. నువ్వు కట్టేది చేతికైతే నోరు కట్టుకోవడం ఎందుకు? ఆ నోటికి కూడా కట్టు కట్టేస్తాను, సరిపోద్ది. సర్లే, మాట దాటేయడం నీకు అలవాటే కదా. తొందరగా కట్టు, వెళ్దాం. ఏడికి? మీ అమ్మమ్మ గారింటికి. పని చేసుకోద్దా? పనా? ఇలా సేతి గాయం చేసుకుని ఆడికొచ్చి పంటలు చేస్తావా? ఏం అక్కర్లేదు, నేనున్నాను కదా, చేస్తానులే. 2 రోజులు ఈడే ఉండు. 2 రోజులే? జీతం ఏమీ కట్ చేయలే, బాధపడుకో. ఛీ, అబ్బా ఏంటి? జీతం కోసం కాకపోయినా నీకోసం వస్తాను. వద్దని చెప్తున్నానా? తగ్గాక రా. అది కాదు, నేను రాలేదంటే మీ అమ్మమ్మగారు నన్ను పనిలోంచి తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుంటారేమో. పని లేకపోతే నా పరిస్థితి ఏంటి చెప్పు? ఈ పనికోలేంటమ్మా? బావ కూటికి గతిలేనోళ్ళ అలా మాట్లాడుతున్నాడేంటి? లే. అక్క, నువ్వుండ్రా. గంగా, నువ్వు బాగు. నువ్వు చెప్పు. చెప్పేదేముంది, ఈవిడే ఇంటికి ఓనరు. పద. ఏంటమ్మా? నాకొకటి అర్థమైంది. ఏంటది? నేను చెప్పడం ఎందుకు, దాన్ని నోటితో చెప్పిస్తాను. పద. ఆయమ్మా. చెప్పండి అమ్మగారు. నాకు ఎక్కువ ఓపికండదని నీకు తెలుసు కదా. ఈ కాఫీ అయ్యేలోపు నేను అడిగిన దానికి టకటకా సమాధానాలు చెప్పే, సరేనా? దేని గురించమ్మా? నువ్వు ఓనర్ అయిపోయిన దాని గురించే. అదా? అదే చెప్పు. ఆ గంగోత్రి దగ్గర ఈ డ్రామా ఏంటి? అయ్యగారిని అడగండమ్మా, నాకేం తెలీదు. అమ్మా, ఆ తాళం తెరవడానికి కీ ఇదే. చెప్పే ఆయమ్మా. మా అమ్మ గురించి నీకు తెలుసు కదా, చెప్పే. చెప్పు. మీరేం అడుగుతున్నారు నాకు తెలియట్లేదమ్మా. తెలియకుండానే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా ఆయమ్మా? చెబితే బ్రతికిపోతావు, లేదంటే అమ్మ చేతుల్లో చచ్చిపోతావు. చెప్పవే.
చెప్తావా చస్తా. అమ్మా నువ్వాగు. చెప్పు. మా మావయ్య ఇంట్లో బావ ఆడుతున్న ఈ పేద డ్రామా వెనుకున్న అసలు స్టోరీ చెప్పు. ఎందుకు వాళ్ళంతా దిగజారిపోయారో చెప్పు. గంగోత్రమ్మ కోసమమ్మా. దానికోసం దేనికి? సిద్ధుబాబు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారమ్మా. ఆ అమ్మకి డబ్బున్నోళ్ళంటే గిట్టదమ్మా. అందుకే పేదోళ్ళ నటిస్తున్నారమ్మా. మా మావయ్యకి అదంటే ఇష్టమేనా? చిన్నబాబు గారికి ఇట్టమైంది కదమ్మా, ఆయన అడ్డు చెప్పలేదు. క్లియర్. సుకన్య పద వెళ్ళి కడిగేద్దాం. నో మామ్, మనకేం తెలీదు. ఆయమ్మ మనకేమీ చెప్పలేదు. మళ్ళీ ఏంటే? ఆయమ్మకు ప్రాబ్లం అవుతుందమ్మా. మనం వెళ్ళాక మావయ్య అస్సలు ఊరుకోడు. ఇదిలానే ఉండిపోని. ఏవాయమ్మా, నువ్వు మాకు చెప్పినట్టు వాళ్లకు చెప్పవుగా? చెబితే వాళ్ళు వదిలినా మా అమ్మ ఏదో ఒక కేసులో నిన్ను ఇరికించి జైల్లో పెట్టించి ఖైదీలతో కొట్టించి నిన్ను చంపేస్తుంది. నీకు తెలుసుగా? ఏంటి తెలీదా? నేను చెప్పనమ్మా. మా మంచి ఆయమ్మ. ఆ కాఫీ పోసిపు, మా బావకు నేను తీసుకెళ్ళిస్తా. ఆ, ఇక్కడ ఉండరు కదా అని నోరు జారకు. అదే నీ చివరి మాట అయిపోతుంది. చెప్పనమ్మా. ఓ గట్టిగానే కొట్టావమ్మా. బుగ్గలు చూడు ఎలా కందిపోయాయో. చెప్పకపోయింటే చచ్చిపోయేది. ఇక బతుకుతుందిలే కదా. పదమ్మా, కాఫీ చల్లారిపోతుంది. చిమ్మడి పోను. అరే కదలకు. నీతో మాట్లాడుతుంటే నీకు టైమే తెలియదు కదూ. కాదు, ఇట్టాగే నన్ను ఎల్లనివ్వకుండా నసపెట్టి ఆపుతావని చెప్తున్నాను. ఏం కాదులే, నన్ను వదిలి వెళ్ళడం నీకు ఇష్టం లేదు. నేను మాట చెప్పానా? నువ్వేదేదో ఊహించుకోకు. నీ ఊహల్లో ఉండేది నేనేలే. అబ్బా, ఇంక నేను వెళ్తాను. గంగా గంగా ఆగు. వదులు సిద్ధు. వదిలి వెళ్ళిపోతావుగా. వస్తావు కదా. ఎప్పుడే వస్తానంటే వద్దంటున్నావుగా. తగ్గాకరా. సరే, ఇంకాసేపు ఉండొచ్చుగా. ఎందుకుండాలి? ముందు నా సయ్యదులు. అరే, సడన్ గా మారిపోతావేంటి? నైట్ వదులు. ఆ మాట చెప్తే వదులుతా. చెయ్యి కొరుకుతా. చెప్పావు కదూ. మీ నాన్నగారు డాక్టర్ని పిలుస్తానన్నారు కదా, ఆయన వచ్చి చూశాక ఏం చెప్పారో ఫోన్ చేసి చెప్పు. సరే, నేను అడిగింది ఏముందని చెప్పాలి? నేను వద్దాను. ఏం జరుగుతోందిరా? అమ్మా నువ్వుండు. చెప్పరా, దీనికోసమైనా నా కూతుర్నొద్దన్నా? అతయ్య. అది నీకు కరెక్ట్ కాదు. దానికున్న తలపొగరికి అది మన కుటుంబంలో ఇవ్వలేదురా. అమ్మా కాస్త ఆగుతావా? ఏయ్, తెలిసాక నేనేది దాచుకోలేను. అది నాకు నచ్చలేదు. నచ్చాల్సింది నీకు కాదు కదా. సుకన్య, అమ్మా నీకెన్నిసార్లు చెప్పాలి?
అన్నీ నీ ఇష్ట ప్రకారమే జరగాలి అంటావేంటి? నేను ఈ ఇంటి ఆడపడుచునే. వీడు నా తమ్ముడి కొడుకు. అయితే బావ జీవితాన్ని నువ్వే శాసిస్తావా? ఇదేం నీ జైలు కాదు. ఇక్కడ నీ మాట నెగ్గాలంటే కుదరదు. ఎందుకు కుదరదే? కుదరాల్సిందే. నాకిలాంటివి నచ్చవు. ఏంటమ్మా, ప్రేమించడం పెద్ద నేరమైనట్టు మాట్లాడతావేంటి? నేనెవరన్నా ప్రేమించినా ఇలాగే మాట్లాడతావా? అనడం కాదు, చంపేస్తాను. చంపావులే, ఇంకెళ్ళు. ఏంటే? ఆ? అమ్మా, బావ టాబ్లెట్స్ వేసుకుని పడుకోవాలి. నువ్వు చేసిన పంచాయతీ చాలు. హాల్లోకి వెళ్ళి కూర్చో. వెళ్ళు. బావా, అమ్మ మాటల్నేం పట్టించుకోకు. తనకి మీరంటే చాలా ఇష్టం. కాకపోతే దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానమే తెలియదు. చెప్పు బావా, లవ్వేనా? ఓ, ఆ అమ్మాయి చాలా బాగుంది బావా. మీ జోడీ సూపర్. థ్యాంక్స్. అవును బావా, వన్ సైడ్ లవ్వా? తను నేను లవ్ చేస్తుందా? చేస్తుంది, బట్ నన్ను ప్రేమిస్తున్నానని నాతో ఒక్కసారి కూడా చెప్పలేదు. అదేంటి? తనంతే, మనసులో ఉన్నది అంత తేలిక బయటికి చెప్పదు. నేను ఎంటర్ అయ్యాగా చెప్పిస్తాలే బావా. సుకన్య, మ్మ్. నీ ప్రేమకు నేను హెల్ప్ చేస్తాను. దగ్గరుండి మీ పెళ్లి నేను జరిపిస్తాను. రియలీ? ప్రామిస్ బావా, నీకు సపోర్ట్ గా నేనుంటాగా. హ్యాపీగా ఉండు. సారీ సుకన్య, దేనికి? నువ్వు కూడా అత్తయ్యలానే ఆలోచిస్తావు అనుకున్నాను. నేను అలా కాదు, చాలా మంచిదాన్నని తెలిసి ఆశ్చర్యపోతున్నావా? ఉండే లైఫ్ చాలా చిన్నది బావా. బ్రతికినంత కాలం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకాలి. బలవంతంగా ఏదీ కావాలనుకోకూడదు. ఇదే నా ఫిలాసఫీ. ఐ లైక్ యూ సుకన్య. ఐ లవ్ యూ కూడా చెప్పిస్తాను బావా. వెయిట్ చేయి. సరే బావా, రెస్ట్ తీసుకో. నేను తర్వాత వస్తాను. కాఫీ తాగు. ఓకే. టేక్ కేర్. లాన్లో ఉండమంటే ఇక్కడున్నావేంటి మమ్మీ? ఏంటమ్మా అంత కోపంగా చూస్తున్నావు? ఏ, నువ్వేం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? ఇక్కడెవరూ లేరులే. మీ మావయ్య డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళాడు. ఓకే. ఏంటోకే? ఇట్లా అయితే వాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పడు. అందుకేగా దాన్ని మర్చిపో, నన్ను చేసుకో. నాది అనుకున్నది నాదే. దానికి నిన్ను దక్కనివ్వను. నన్ను కాదంటే దాన్ని కాల్చి బూడిద చేస్తాను అని స్ట్రాంగ్గా బావకొక వార్నింగ్ ఇచ్చాను. అలా ఇచ్చుంటే సంతోషించేదాన్ని, కానీ నువ్వు అలా ఇచ్చుండవుగా. మరి ఎందుకు అడుగుతున్నావు? నా రూటే సెపరేటు అని నీకు తెలుసు కదా. సుకన్య, నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు. ఎందుకు ఈ చుట్టూ తిరుగుడు పనులు? డైరెక్ట్గా వెళ్ళి దాని సంగతి తేల్చేస్తే పోలా? అలా మనం డైరెక్ట్గా వెళితే మీ తమ్ముడు మనల్ని ఈ ఇంటి గేట్ వరకు కూడా రానివ్వడు. అంత లేదులే. ఆ సిచ్యువేషన్కి వచ్చే రిజల్ట్ అంచనా వేసే చెప్తున్నాను. నా బావ నాకే సొంతం అవ్వాలంటే నాలానే హ్యాండిల్ చెయ్యాలి. నాలా శకుని పాత్ర పోషించాలి, నమ్మించాలి, దాన్ని నట్టేట ముంచాలి. పాచిక వేస్తే పారాలంతే. ఏంటో నీ పిచ్చి? ఒక్క బుల్లెట్తో పోయేదానికి పోరాటాలు చెయ్యాలి అంటున్నావు. అమ్మా, ఏది ఎలా చేస్తే అవుతుందో అలానే చెయ్యాలి. కొన్ని నీ దారిలో వెళ్తే అవుతాయి, మరికొన్ని నా దారిలో వెళితేనే అవుతాయి. ఇది నా దారి. సరే, వాణ్ణి నీ దారికి ఎలా తెచ్చుకుంటావో నేను చూస్తానుగా. చూడు. ఈ కొట్టారిగాడేంటి అంకుల్? కాల్ చేస్తుంటే వచ్చేస్తున్నా అంటున్నాడు గాని వచ్చి చావడే.
వాడి కోసం బయట నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? పని మనది కదమ్మా. మన పని అయ్యాక డబ్బుల కోసం ఇదే ప్లేస్లో వాడిని రోజుల తరబడి వెయిట్ చేయిద్దాం. కరెక్టే అంకుల్. నాకు చిరాకు తెప్పించిన వాడిని ఎవరినైనా సరే నేను వదలను. వాడిని ఇలాగే వెయిట్ చేయించి సంతోషపడతాను. నీ సైకో బుద్ధి నాకు తెలుసు కదే, అందుకే నీకు నచ్చినట్టు మాట్లాడతాను. కొట్టారి గారు, నేనేనండి మంగని. మీకోసమే వెయిట్ చేస్తున్నాను, రండి. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. మీలాంటి గొప్ప వ్యక్తుల కోసం సంవత్సరాలు వెయిట్ చేసినా తప్పులేదండి. నన్ను చూస్తారేంటి అంకుల్? నేను ఎక్కడికొచ్చాను? నేను చెప్పాను కదా సార్. ఇంతకీ నేను ఎవరు బొమ్మేయాలి? ఈ అమ్మాయి 6 ఏళ్లప్పుడు ఎలా ఉండేదో మీరు బొమ్మేసి మాకు చూపించాలి సార్. ఈ అమ్మాయి చిన్నప్పటి బొమ్మ నేను వేసినట్టున్నానే. వేశారా? వామ్మో, వేశానంటే వద్దంటారేమో. వచ్చే డబ్బుని ఎందుకు వద్దనుకోవడం? ఆ రోజు ఇవ్వలేదు, 2 కలిపి వసూలు చేయాలి. సార్, నేనేసింది ఈ అమ్మాయి బొమ్మ కాదండి, వేరే బొమ్మ. అదే కదా, రండి లోపలికి వెళ్దాం. మేడం, ఖర్చు కొంచెం ఎక్కువ అవుతుంది, పర్లేదు కదా? నా పని అయిందంటే మీరు అడిగే దానికన్నా ఎక్కువ ఇస్తాను. ఇక మీ రెమ్యూనరేషన్ గురించి ఆలోచించకండి, జేబు నిండిపోతుంది. పదండి, రండి. పదండి. అవును అంకుల్, ఆంటీ ఏది? గౌరీ ఏం చెప్పిందో గుర్తు చేసుకో అని నేను 2 సార్లు అడిగానమ్మా. మీ ఆంటీకి తలనొప్పి వచ్చేసిందమ్మా, గదిలో పడుకుంది. ఆంటీకి ఎప్పుడు గుర్తొస్తుందో ఏంటో. సరే, ముందు మనం ఈ పని కానిద్దాం. అక్కాయని పిలువమ్మా. ఆ గంగోత్రి వచ్చేలోపు దాని అసలు రంగు బయట పెట్టేద్దాం. అదొస్తే మాత్రం ఏం చేస్తుంది? తట్టా బుట్ట సర్దుకొని వెళ్ళడం తప్ప. మేడం, గీసేయమంటారా? కాస్త ఆగండి కొఠారి గారు, అసలు చూడాల్సిన వాళ్ళని పిలుస్తాను. అమ్మమ్మా, అమ్మమ్మా, ఒకసారి బయటికి రా అమ్మమ్మా. అమ్మమ్మా! ఏంటే దేనికలా అరుస్తున్నావు? మన ఇంటికి ఎవరిని తీసుకొచ్చానో చూడు. ఎవరే? గుర్తుపట్టలేదా అమ్మమ్మా? కొఠారి గారు. నమస్తే మేడం. గుర్తున్నారులే. ఆయన ఎందుకు తీసుకొచ్చావు? గంగ చిన్నప్పటి ఫోటోలు మన దగ్గర మిస్ అయ్యాయి కదమ్మమ్మా, సార్ చేత గీయిద్దామని. ఏది? ఇంకొక్క మాట చెప్పు. నీ దగ్గర దాపరికాలు ఎందుకులేమమ్మా, ఉన్న గంగోత్రి గంగో కాదో తెలుసుకుందామని పిలిచాను. ఏమే, నీ కథ మళ్ళీ మొదటికొచ్చిందా? ఎక్కడికెళ్ళినా వాస్తవాలైతే తెలుసుకోవాలి కదమ్మమ్మా. అన్ని ప్రయత్నాలు అయిపోయాయని ఈయన్ని పట్టుకున్నావా? నాన్నమ్మ, ఈ కొఠారి స్పెషల్ ఏంటో నేను చెప్తానురా. చిన్నప్పటి వాళ్ళు పెద్దయ్యాక ఎలా ఉంటారో బొమ్మ గీసి మరీ చూపెడతారు. అలానే పెద్దవాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉంటారో కూడా వేసేస్తారు. అర్థమైంది. పరీక్ష. నువ్వేదైనా అనుకో, ముందు నేను చెప్పేది నువ్వు వినుకో. ఇక నా జీవితాంతం పరీక్షలు పెడుతూనే ఉంటారా? నా బతుకు దీనికే అంకితమా? మీ దగ్గర పేపర్లు అయిపోవా? ప్రింట్ వేస్తూనే ఉంటారా? పాపం బిడ్డ అలసిపోతున్నట్టున్నాడమ్మా. ఇంకనైనా విలనిజాన్ని ఆపి పవనిజాన్ని తీసుకుండమ్మా. నువ్వు నోర్మోయ్. వాడి నోరు ఎందుకు నొక్కుతావే? వాడు తాగుబోతాడైనా కరెక్ట్ గానే మాట్లాడాడు. మీ ఆగుడాలకి అంతే లేకుండా పోతోంది. మీరు చేసే పనులకి మీ అంత చూడాలనిపిస్తోంది. మీ ఎముకలు కొరికి చలిమంటేసుకోవాలనిపిస్తోంది. ఇది ఎండాకాలం కదమ్మగారు, ఇప్పుడు వద్దులేండి అమ్మగారు. గంట నువ్వు మూసుకో. నాన్నమ్మ, నీ ఆరోగ్యం అసలే బాలేదు, నువ్వు ఆవేశపడుకో, ఊరుకో. ఎలా ఊరుకుంటాన్రా? ఏదో ఒక తలనొప్పి ఇది తెస్తూనే ఉందిగా. నేనేం చేసినా
అది మన మంచి కోసమేమమ్మా. ఈ విషయం ఈయన బొమ్మ గీసాక నీకే తెలుస్తుంది. ఏంటే తెలిసేది అసలు నిన్ను? వచ్చావమ్మా? ఏటన్నదమ్మమ్మా? అబ్బా ఏం తెలియనట్టు బలి అడుగుతావు. నానేం చేశాను? ఓ షిట్, టంగ్ స్లిప్ అయిపోయాను. ఏంటి? ఏంది కొట్టారి గారు వచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? నీ చిన్నప్పటి బొమ్మ గీసి చూపిద్దామని.